కాంగ్రెస్ పార్టీలో యువశక్తికి ప్రాధాన్యం ఉంటుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా ఉంటున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉంటారన్నారు. వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే వంశీచంద్ర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని బల్మూరి వెంకట్ సూచించారు. అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను 1,00,000 మెజార్టీతో గెలిపించేలా ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారని ఎమ్మెల్సీ వెంకట్ ధీమా వ్యక్తం చేశారు. రమేష్ నితీష్ దా ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ముఖ్యంగా ఆర్గనైజేషనల్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు, ఎన్ఎస్యూ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ గారు, అదేవిధంగా ఏదైతే మన రాష్ట్ర యువ నాయకుడు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఆశాజ్యోతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఉన్న కాంగ్రెస్ పార్టీ 64 మంది శాసనసభ్యులు, మిత్రపక్షం ఉన్న ఒక శాసనసభ్యులు, దానితో పాటు ప్రతి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి సభ్యులు అందరూ కలిసి యువతని ప్రోత్సహించాలి, యువతని ముందుకు తీసుకొని రావాలి, రాజకీయాల్లో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి ఒక 31 సంవత్సరాలున్న ఏదైతే భారతదేశ రాజకీయ చరిత్రలోనే అతి చిన్న వయసున్న వ్యక్తిని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షునికి, అది కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ఏదైతే కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, అదేవిధంగా ఈ యొక్క దీనికి సహకరించిన ప్రతి కాంగ్రెస్ పార్టీ శ్రేణుని కూడా మీడియా ముఖంగా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నా పైన పెట్టిన బాధ్యత, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకి క్రియాశీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క విద్యార్థి యువకుని యొక్క సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి ఏదైతే యువకులకి మధ్యన తెలంగాణలో 60% జనాభా ఉన్న అతిపెద్ద కులం యువ కులం, ఆ యువ